సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. పార్టీలో బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తినే మీరు పక్కన నడిపించి ఒక అభ్యర్థుల వాళ్ళని పెడితే ఎట్లమ్మా? మా దగ్గర ఒక ఆలోచన ఉన్నది, ఏది ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాలకు గీయాలని పరిస్థితులను బట్టి, కానీ మేము ఇట్లా బీసీ కార్డు మీద ఓట్లు తీసుకోవాలని కాదు. అందుగురించే రాహుల్ గాంధీ ఏమన్నాడు, వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడా లేదా? అంటే పవర్ లో వచ్చినాక వీళ్ళు పవర్ రాకముందే మేము బీసీ ముఖ్యమంత్రి అంటుంటే బీసీ ఓట్లకు గాలం వేస్తున్నారు, ముస్లింల నోట్లే మట్టి కొడుతున్నారు. కనుక ముస్లిం సోదరులు కూడా ఆలోచన చేయాలి. ఈ బీజేపీ ప్రభుత్వం వస్తే మళ్ళా ముస్లింలు కూరగాయలు అమ్ముకోవాలి, లేకుంటే సైకిళ్ళ పంక్చర్ కు ఉంచాలి. ఇవాళ 4% వల్ల డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. వాళ్ళలో కూడా చైతన్యం వచ్చింది. గతంలో పాత పట్టణంలో ఎవరికి 4% వచ్చిన తర్వాత ప్రతి పిల్లలు కూడా, మహిళలు కానీ యువకులు కానీ వీరందరికీ కూడా అవకాశం వస్తే వాళ్ళకు కూడా, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ భారతదేశంలో హిందూ దేశం చెయ్యాలనేది వారి ప్రతిజ్ఞ. అందుగురించే మోహన్ భగత్ కూడా మొదటి నుంచి అన్నాడు, ఏది బీహార్లో క్యాస్ట్ వైజ్ ఏదైతే బీసీలది రివ్యూ చేయాలన్నప్పుడే ప్రజలు ఓడగొట్టారు. కనుక దాని గురించే ఇవాళ బీసీ మాట మాట్లాడుతున్నారు. మేము తప్పనిసరిగా బీసీలకు సరి అయిన ప్రాధాన్యత రాహుల్ గాంధీ అన్నాడు కాబట్టి ఆ నమ్మికతో ఒక ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా గతంలో ఐఐఎంల రిజర్వేషన్ తెచ్చాము, సుప్రీంకోర్టు కొట్టేస్తే పార్లమెంట్ లో బిల్లు పెట్టించాం, మన్మోహన్ సింగ్ చెప్పాం. అన్ని పార్టీలతో సహకరించి మెజార్టీ ఓట్లు వచ్చినాయి కాబట్టి మా పిల్లలు ఐఐటీలో చదువుతున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్లు అవుతున్నారు. వాళ్లకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ ఎప్పుడు ముందుకుంటుంది. అదేవిధంగా ఓబీసీ పార్లమెంట్ కమిటీ కూడా సెపరేట్ చేశాం. రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితే తప్పనిసరిగా మాకు చిరకాల కోరిక నెరవేరుతుంది అనేది నా ఉద్దేశం. ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రపంచం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా తెలంగాణలో బడుగు బలైన వర్గాలు తప్పనిసరిగా ఎవరైతే మనం అనుకున్నటువంటి పరిస్థితి రావాలంటే బీసీలంతా ఏకంగా కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలి. అదేవిధంగా మైనార్టీలు కూడా ఆలోచన చేయండి బాబు, మీరు మళ్ళా బీజేపీ వచ్చినా తప్పనిసరిగా మీకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా మా ఆలోచన కూడా ఒకటే, ఇవాళ ముస్లింలు కూడా దూదేకులు బీసీలో ఉన్నారు, ఏది నిరుపేదలైనటువంటి వాళ్ళు కేవలం వాళ్ళు మతంనే అడ్డం పెట్టుకొని రిజర్వేషన్ తీసేస్తా అంటారు. ఇది అన్యాయమా కాదా? ముస్లింలలో కూడా నిరుపేదలు ఉన్నారు, వారందరూ కూడా న్యాయం చేయాలనేది కాంగ్రెస్ గతంలో రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేయగలిగినాం. దాన్ని పెంచుతా అన్నాడు కానీ మరి కేసీఆర్ ఇంతవరకు ఏం పెంచలే. అదేవిధంగా ఓబీసీ దాని మీద కూడా కుల జనగణ చేశాడు కానీ ఇంతవరకు బయట పెట్టలే. ఎందుకు పెట్టలే? మెజార్టీ ఉన్నది వీళ్ళకి ఇస్తే నాకున్న ఏదైతే అగ్రకులాలకు ఉన్నది వారికి అన్యాయం జరుగుతుంది, బీసీలకు న్యాయం జరుగుతుంది చేశాను. కానీ ఇవాళ కూడా వాళ్ళు కూడా గతంలో నువ్వు ఇవాళ చేస్తలేడు, నితీష్ కుమార్ చేస్తుండా లేదా? అదేవిధంగా అక్కడ ఏది ఒరిస్సాలో కూడా జరుగుతున్నది కులగన. అదేవిధంగా తమిళనాడులో జరుగుతుంది, తమిళనాడులో 60% ఇస్తున్నారు రిజర్వేషన్. ఇక్కడ కూడా రావాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బీసీలకు సరి అయిన న్యాయం జరగడానికి ఛాయశక్తుల అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా నా ప్రయత్నం చేస్తా. అదేవిధంగా ఏదైతే అమిత్ షా చెప్పినటువంటి మాటలు నమ్మొద్దు. ఇది కేవలం ఓట్ల గురించి ప్రేమ చూపిస్తుంది కాబట్టి బీసీల మీద ప్రేమ లేదు. ఆఖరుకు మా రాహుల్ గాంధీనే పార్లమెంట్ నుంచి బహిష్కరణ చేసిన సంగతి కేవలం ఆయన ఏమన్నాడు, కర్ణాటక ఎన్నికల్లో నీరవ్ మోడీ, లలిత్ మోడీ, ఈ మోడీలంతా దేశాన్ని దోచుకుంటుంటే ఆయన ఓబీసీ అని ఆయనను ఓబీసీ కులాన్ని తిట్టినట్టు చిత్రీకరించి ఆయనను బహిష్కరణ చేసిన సంగతి తెలుసు. కాబట్టి నరేంద్ర మోడీ
ఆలోచన వేరు, కానీ అక్కడ ఒకటే రిమోట్ కంట్రోల్. నాగ్పూర్కెళ్ళే రిమోట్ కంట్రోల్. మొన్నటి వరకు మీరు ఏమన్నారు? సోనియా గాంధీ మీ రిమోట్ కంట్రోల్ ఏడుందిరా బాబు? మోహన్ భగత్ చేతిలో ఉన్నది, నాగ్పూర్లో ఉన్నది. ఇవన్నీ ఎన్నికల ముందు జిమ్మిక్ చేస్తున్నారు. ఎవరు నమ్మరు మీరు బీసీ ముఖ్యమంత్రి అన్నా బీసీలకు న్యాయం చేస్తామని. ఎందుకంటే 9.5 ఏళ్ళు నువ్వు బీసీ ఉండే ఏం చేయలేదు కాబట్టి బీసీలకు ఏమి చేయలేనటువంటి పరిస్థితి కేవలం ఓట్ల గురించి. అదేవిధంగా ఏది అమిత్ షా భాషనే మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఒక బీసీ ఎదిగినటువంటి వాడిని దొక్కేసిర్రా బాబు మీరు. కనుక బీసీ ముఖ్యమంత్రి ఇది కళ, ఇది కేవలం భ్రమ. ప్రజలను మోసం చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు తప్పనిసరిగా మెజార్టీ వస్తుంది. ప్రజలలో మార్పు వచ్చింది. యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి ఉన్నది. రెండోది మరి బీజేపీ చేసే వ్యవహారం కూడా ప్రజలకు అర్థమైంది. పెరిగిన ధరలు కానీ, గ్యాస్ ధర కానీ, పెట్రోల్ ధర కానీ, డీజిల్ కానీ, ఆఖరికి రైతుల నోట్లో కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వలే. మేమన్నా రైతులకు వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేసి 70,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అటు రైతులు కానీ, ఇటు బీసీలు కానీ, ఇటు మైనార్టీలు తప్పనిసరిగా కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలందరూ కోరుతున్నా. తప్పనిసరిగా మంచి రోజులు వస్తాయి. బీసీలకు సరి అయిన న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మైనార్టీలకు సరి అయిన న్యాయం జరుగుతుందని మీ ద్వారా చెప్తున్నాం. చూడండి, ఇక ఆ సంగతి చాలా డీప్గా ఉన్నది. నాకు ఇదే గాంధీ భవన్ లో నన్ను డౌన్ అన్నాడు, కొట్టిండ్రు మా పిల్లలను. మళ్ళా ఏది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి నేను సపోర్ట్ చేయాలి. వానికి ఏం సంబంధం ఉన్నది? మళ్ళీ వాడిని తెచ్చింది నేనే. నా చెయ్యి ఇట్లున్నా బాబు, నీ అమ్మ పంచేది. ఎవరిని తీసుకొచ్చినాన్ని ఓబీసీ సెల్ చైర్మన్ చేస్తే వాడే నా దగ్గర తిరుగుంటూ నేనే క్యాండిడేట్ అన్నాడు. ఆఖరుకు బట్టి విక్రమార్క మీటింగ్ లో మా వాళ్ళని కొట్టి డౌన్ అన్నారు. బట్టి విక్రమార్క రూమ్ లో కూర్చున్న తలుపులు దన్నిండ్రు. అలాంటి వ్యక్తికి నేను ఎట్లా చేస్తానని అనుకుంటారండి? నా ఇంతవరకు ఏ పార్టీ వాడు కూడా, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, నన్ను తిట్టనోడు లేడు. అలాంటి భాష మాట్లాడిన నేను ఎట్లొప్పుకుంటాని. మా లక్ష్మణ్ యాదవ్కు లేకపోయినా అతనికి ఇవ్వద్దని చెప్పిన తర్వాత రోహిన్ రెడ్డి వచ్చాడు. తప్పనిసరిగా అతన్ని కూడా గెలిపించడానికి నా శాయి శక్తిలో కృషి చేస్తా. ఎందుకంటే అవమానం ఎన్ని రోజులన్నీ అవమానం పడాలి? అన్నం పెట్టినోడే సున్నం పెడితే నువ్వు ఒప్పుకుంటావా? అదే విధంగా నేను కూడా ఒప్పుకోలేదని మీ ద్వారా చెప్తాను. థ్యాంక్ యూ. నన్ను నన్ను కొట్టుమని ఇమ్మంటావా? నేను నువ్వు ఒప్పుకుంటావా? చెప్పు. నిన్ను బూత్ మాటలు తిట్టినా ఒప్పుకుంటావా? ఆఖరికి ఎస్సీ ఎస్టీకే నా జీవితాంతం సోషల్ జస్టిస్ కొట్లాడిన 23 జిల్లాలు ఉంటే 12 జిల్లాలలో బీసీ ఎస్సీలకు వేసిన. దట్ ఈజ్ హనుమంతరావు. అదే ఒకటే పెన్ స్టోవ్. ఒక పిసిసి ఎగ్జిక్యూటివ్ కావాలంటే ఇట్ విల్ టేక్ 1 ఇయర్. బట్ రాజీవ్జీ ఐ గాట్ ఎ కాన్ఫిడెన్స్. పోంగానే చేసేసాం సార్ 5 నిమిషాలలో. సార్ అకార్డింగ్ టు యువర్ ఇందిరాగాంధీ ఆలోచన నేను ఇంప్లిమెంట్ చేసిన. సోషల్ జస్టిస్ పెన్ తీసుకొని సంతకం పెట్టిండు. దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ హనుమంతరావు. రేపు నా పుస్తకం రిలీజ్ అయినాక కార్తీక్ కు తెలుస్తుంది, ప్రతాప్ రెడ్డికి తెలుస్తుంది నా సంగతి ఏందో అనేది. అప్పుడు తెలుస్తుంది హనుమంతరావు ఏమేం పని చేసిండు, ఎంతమందికి సాయం చేస్తే ఎంతమంది దెబ్బ కొట్టిండు, అది కూడా రాసిన. ఇక చూడండి, ఇప్పుడు నేను ఏం మాట్లాడినా సగం అయిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడి ఏం చేయమంటావు? పాయింట్ ఏంటంటే రిజల్ట్ రాకపోతే నేను మొదలు మాట్లాడిన, రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడితే మరి ఇప్పటిదానిక నేను మాట్లాడిన బీసీ కాన్సెప్ట్ పోతుంది. తప్పనిసరిగా ఏ బీసీలు అయితే ఇచ్చిండ్రో అదేవిధంగా అగ్రకులాలలో కూడా ఫ్యూడల్ థింకింగ్ లేని వాళ్ళను తప్పనిసరిగా గెలిపి. ఎందుకంటే హనుమంతరావు యాంటీ రెడ్డి అనేది ఒక స్లోగన్ ఉన్నది. కానీ రాజశేఖర్ రెడ్డి చేసిన, నేను 30 మంది ఎంపీలు వ్యతిరేకం చేసిన, మళ్ళా రాజశేఖర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. వాళ్ళ నాయన ఏమన్నాడు తెలుసా? ఫోన్ చేసి చెప్పిన, నీ కొడుకు అయ్యిండా అంటే ఏమన్నాడు? రాజారెడ్డి హనుమంతు ముగోనిరా, నువ్వు కడపలో పుట్టేది ఉన్నాడు, దమ్మున్నోడు హైదరాబాద్ లో కూడా పుడతాడని చెప్పిన. దట్ ఈజ్ హనుమంతుడు. రైట్, థ్యాంక్ యూ.